సభా సభాధ్యక్షులు షరీఫ్ గారికి, జిల్లా అధ్యక్షులు ఎస్సి మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్సి మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కర్రా హర్షన్న గారికి, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఖాన్ గారికి, పెద్దలు రాంపులయ్య గారికి, నరసింహన్న గారికి, తోటి కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, ఈరోజు ఏదైతే కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా మనము జగనన్న పిలుపు మేరకు మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో చేపట్టుతున్న ఈ కార్యక్రమము ప్రతి వార్డులో సీరియస్గా తీసుకొని ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఈరోజు ఏం కొత్త కాదు. 2011-12లోనే మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఇదే కోటి సంతకాల సేకరణ ఇదే మోనన్న ఆధ్వర్యంలో 11-12లోనే చేసిన అనుభవం అందరికీ ఉంది ఇక్కడ. కాబట్టి ఇది చాలా 1 వీక్ సీరియస్గా తీసుకుంటే ప్రతి వార్డులో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్లలో కావచ్చు ఈజీగా కంప్లీట్ చేసి మనము ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జు తర్వాత జిల్లా అధ్యక్షుడైన మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సెంట్రల్ ఆఫీస్కి పంపించి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్కి అందజేయడం జరుగుతుంది. తదుపరి కార్యాచరణ కూడా పెద్దలు ప్రకటించినారు. ధర్నాలు ఉంటాయి, రకరకాల విధంగా మనం ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రతి వార్డులో అన్నగారు చెప్పినట్టు బూత్కు 200-300 మనం ఎంత వీలైతే అంత ఎక్కువే చేయడానికి ట్రై చేస్తే కౌంట్ పెరిగితే స్టేట్లోనే ఇప్పుడు వైఎస్ఆర్ టాక్స్ ఎట్లయితే మొట్టమొదట మనమే చేసామో అలాగే అదేవిధంగా కర్నూలు జిల్లాకు జగనన్న దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనేది మనందరికీ తెలుసు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయితేనేమి, 14 ఎలక్షన్ అయితేమి, 19 ఎలక్షన్ అయితేమి, ప్రతి ఎలక్షన్లో కూడా కడప జిల్లా కంటే కర్నూలు జిల్లానే ఎక్కువ మెజారిటీ మద్దతు, ప్రజా మద్దతు జగనన్నకు ఉందనేది మర్చిపోకండి. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా గట్టి నమ్మకం ఉంది. మనము దాదాపుగా 60-70% సీట్లు కైవసం చేసుకోవడం చాలా ఈజీ. ఆ పైన 30%కే కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో. కానీ ఈ విధంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లకు కానీ జగనన్న చేపడుతున్న ఈ కోటి సంతకాల కార్యక్రమానికి అయితేనేమి మీ అందరి మద్దతు, మీ అందరి సహకరణ ప్రతి ఒక్కరికి, పార్టీకి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కృష్ణకాంత్ రెడ్డి. మరి ఇప్పుడు బీసీ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మైక్ అక్కడనే ఉంది.